హలో గైస్, మనము ఏపీపీఎస్సీకి సంబంధించి పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ సిలబస్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్పేస్ ప్రోగ్రామ్ గురించి చూద్దాము. సో స్పేస్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, స్పేస్ ప్రోగ్రాంలో మనకి ఇండియాలో ఎవల్యూషన్ ఎట్లా వచ్చింది అనేది చూద్దాం. ఫస్ట్ 1961లో వచ్చి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో దాని కింద స్పేస్ రీసెర్చ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో అప్పటికి మనకి ఫండ్స్ ఇంకా సరిగ్గా లేకపోతే విక్రమ్ సారాభాయ్ గారు వెళ్ళి జవహర్లాల్ నెహ్రూని అడిగినప్పటికీ సో ఫండ్స్ అంత లేవు కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విచ్ వాజ్ అండర్ హోమీ బాబా దాని కిందే మీరు స్పేస్ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చని ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఇచ్చారు. సో 1962లో ఏమైందంటే ఇన్కోస్పార్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. దేని కింద? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కిందనే అనమాట. ఇన్కోస్పార్ అనే ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశారు 1962లో. అది 1962లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఫార్మేషన్ అనేది జరిగిందనమాట. దాని తర్వాత 1969లో ఏమైందంటే ఇన్కోస్పార్ని ఇస్రోగా చేశారనమాట ఇప్పుడు. సో ఇన్కోస్పార్ బికేమ్ ఇస్రో ఇన్ 1969. సో ఇస్రో తర్వాత 1972లో ఏమైంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ స్పేస్ కమిషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ ఇస్రో. ఆల్ దిస్ వర్ బ్రాట్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అని అంటే 1972లో స్పేస్ కమిషన్ అనేది తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది రెండు ఎస్టాబ్లిష్ చేసిందనమాట. సో ఏదైతే ఇస్రో ఒకప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఉందో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ఇస్రోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకి మార్చింది. సో ఇది మనకి ఎవల్యూషన్ టిల్ 1972. మనకి సో ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది తిరువనంతపురంలో ఉంది. ఎక్స్పెరిమెంట్స్కి వచ్చి చూస్తే ఎవల్యూషన్ ఇస్రో ఎవల్యూషన్ అదనమాట. సో 1972కి మనకి ఇస్రో ఫుల్ ఫ్లెజ్డ్గా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకి వచ్చింది. ఎక్స్పెరిమెంట్స్కి వచ్చి చూస్తే ఏమేమి పర్ఫామ్ చేశారని చూస్తే 1963లో ఏమైందంటే ఫస్ట్ సౌండింగ్ రాకెట్ని మనకి ట్రై చేశారనమాట. ఏంటి అంటే యుఎస్ మేడ్ నైకీ అపాషే అనే దాన్ని తుంబా ఏదైతే ఉందో తిరువనంతపురం దగ్గర అక్కడ ట్రై చేశారు. సో 1963లో ఏది అంటే నైకీ అపాషే అనేది ఇట్స్ జస్ట్ సౌండింగ్ రాకెట్ అనమాట. అది ఆల్మోస్ట్ లైక్ చాలా చిన్న సైజే ఉండేది. అది అసలు మనము జస్ట్ ఈ వెదర్ కండిషన్స్ని అబ్జర్వ్ చేయడానికని ట్రై చేశారు ఆ సౌండింగ్ రాకెట్ని. 1965లో ఏమైంది అంటే 2 years టైంలోనే రోహిణి సిరీస్ అనేది డెవలప్ చేశారు. రోహిణి సిరీస్ అనేది దేనికి సంబంధించింది అంటే సౌండింగ్ రాకెట్స్కి సంబంధించినదే. ఇది ఏంటంటే డెవలప్ చేయడమే కాకుండా సక్సెస్ఫుల్గా ఎక్స్పెరిమెంట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ లైక్ ద ఫస్ట్ ఇండిజీనియస్ అనమాట, ఇండియాలోనే చేసిన ఫస్ట్ సిరీస్ ఆఫ్ ద రాకెట్. సో 1975లో మళ్ళీ ఏమైందంటే ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఏదైతే ఉందో ఆర్యభట్ట అనేది ఇట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ సోవియట్ లాంచ్ ప్యాడ్. మనకు అప్పటికి లాంచ్ ప్యాడ్స్ అనేది లేదు. సో సోవియట్ హెల్ప్ తీసుకొని ఫర్ ద ఫస్ట్ టైం దే లాంచ్డ్. 1981లో ఏమైందంటే యాపిల్ అరియానా ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ కమ్యూనికేషన్ శాటిలైట్ వాజ్ లాంచ్డ్. యాపిల్ అనేది ఫస్ట్ ఇండిజీనియస్ కమ్యూనికేషన్ శాటిలైట్ దీన్ని లాంచ్ చేశారనమాట. ఇది ఫస్ట్ ఇండిజీనియస్. ఇది పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు. దీని ఫుల్ పేరేంటి అంటే అరియానా ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్. సో ఇది మనకి ఎక్స్పెరిమెంట్ బేసిస్లో ఎవల్యూషన్. సో నెక్స్ట్ ఒకసారి మనం ఏమేమి చూసుకుందాము. స్పేస్ ప్రోగ్రామ్స్ ఇండియాలో ఏంటి అంటే 1961లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనే దాని కింద మనకి స్పేస్ రీసెర్చ్ అనేది ఉండింది 61లో. 62లో ఇన్కోస్పార్ అనేది చేశారు. నెక్స్ట్ 69లో ఇన్కోస్పార్ని ఇస్రోగా చేశారు. 72లో ఏమైంది అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పేస్ కమిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని రెండు సపరేట్గా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకి ఇస్రో అనేది తీసుకొచ్చారనమాట. ఇది ఎవల్యూషన్ ఆఫ్ ద స్పేస్ ప్రోగ్రామ్. సో ఎక్స్పెరిమెంట్స్కి వచ్చి చూస్తే 63లో ఏమైంది అని అంటే సౌండింగ్ రాకెట్ని ఫస్ట్ లాంచ్ చేయడానికి ట్రై చేశారు మన వాళ్ళు. ఎక్కడి నుంచి అంటే తుంబా ఎక్కడుంది? తిరువనంతపురం దగ్గర ఉంది. దాని పేరు ఏంటి అంటే నైకీ అపాషే. 1965లో రోహిణి సిరీస్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. అవి సౌండింగ్ రాకెట్స్. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయింది.
75లో ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఆర్యభట్ట అనేది మనకి సోవియట్ లాంచ్ ప్యాడ్ నుంచి చేశారు. 81లో యాపిల్ అనేది చేశారనమాట. హరియానా ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్. ఇది ఫస్ట్ ఇండిజినియస్ కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఇయర్స్ చూడండి, 61లో మనకి ఏంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఈ స్పేస్ రీసెర్చ్ అనేది ఉండడము. 62లో ఏంటి అని అంటే ఇంకోస్పార్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద. 69లో ఇస్రో అయ్యింది. 72లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకి వచ్చింది. 63లో ఫస్ట్ సౌండింగ్ రాకెట్ రోహిణి సిరీస్, ఆర్యభట్ట, యాపిల్. ఇది మనకి జరిగినదన్నమాట. సో లాంచ్ వెహికల్స్కి వచ్చి చూస్తే మనకి ఇండియాలో ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి MK3 ఇవి మనకి ఇండియాలో ఉన్న స్పేస్ లాంచ్ వెహికల్స్ అనమాట. ఎస్ఎల్వికి వచ్చి చూస్తే ఫస్ట్ 1980లో మనకి 4 స్టేజ్ లాంచ్ వెహికల్ అనమాట ఇది. దీంట్లో అన్ని సాలిడే ఉంటాయి. ఏఎస్ఎల్వికి వచ్చి చూస్తే 87లో టెస్ట్ చేస్తున్నారు. ఇది 5 స్టేజ్ అనమాట, అన్ని సాలిడ్ స్టేజెసే. పిఎస్ఎల్వి వచ్చి చూస్తే 94లో ఫస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్డ్ వెహికల్ యూజ్ టు సెండ్ ఆపరేషనల్ శాటిలైట్స్, అంటే శాటిలైట్స్ పంపించడానికి యూజ్ చేసిన ఫస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్డ్ వెహికల్ ఇది. దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయి, సాలిడ్, లిక్విడ్, ఆల్టర్నేటివ్గా ఉంటాయి. జిఎస్ఎల్వి 2001లో దీనికి ఏంటంటే క్రయోజెనిక్ ఇంజిన్ యూజ్ చేసుకొని మనము రష్యా దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేశాము. ఇది 2014లో ఇండిజినియస్ క్రయోజెనిక్ యూజ్ చేసుకొని లాంచ్ చేశాము. దీంట్లో ఏంటి అంటే ఈ 3 స్టేజ్ అనమాట. సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ 3 ఉంటుంది. క్రయోజెనిక్ ఈజ్ నథింగ్ బట్ లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది. దాన్ని ఫ్యూయల్గా మనం యూజ్ చేసుకుంటాము. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఈ ఎస్ఎల్వి ఏదైతే ఉందో, ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, వీటిని ఎక్స్పెండబుల్ అంటారనమాట. ఎందుకు అని అంటే ఎక్స్పెండబుల్ అంటే ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత అవి అక్కడే ఇంకా మళ్ళీ రీయూజ్ చేసుకోలేము, వచ్చి పడిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ మనకి మెయిన్ డిఫరెన్సెస్ ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే కనుక, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి యొక్క డిఫరెన్సెస్ అడిగారు. సో పిఎస్ఎల్వి ఏంటంటే మనకు 93లో ఎస్టాబ్లిష్ అయింది, ఇది 2001లో. MK3 జిఎస్ఎల్వి MK3 వచ్చేసి 2014లో. సో ఫస్ట్ టెస్ట్ ఇది 93, 2001, 2014లో జరిగింది. దీనికి 4 స్టేజెస్, ఇది 3, ఇది కూడా 3. దీంట్లో ఏంటి అంటే ఆల్టర్నేటివ్ సాలిడ్, లిక్విడ్ ఉంటుంది. దీనికి సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్, సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ ఉంటుంది. ఇది మన ఫ్యూయల్ కంపోజిషన్ అనమాట. ఇక్కడ రష్యా మేడ్ది యూజ్ చేసినారు, ఇది ఇండిజీనియస్. పేలోడ్ కెపాసిటీకి వచ్చి చూస్తే లో ఎర్త్ ఆర్బిట్లో ఈ 1750 kg, ఇక్కడ 4000, ఇక్కడ 8000 kg అనమాట. ఆల్మోస్ట్ డబల్ అయింది ఇక్కడ. మనకి జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి వచ్చి చూస్తే ఇది 1425 kg లాంచ్ చేయొచ్చు, ఇది 2000, ఇది 4000. సో సిగ్నిఫికెన్స్ చూస్తే పిఎస్ఎల్వి అనేది రిలయబుల్ లాంచ్ వెహికల్ అనమాట. సో మనం ఏమేమి చంద్రయాన్ 1 మామ్కి కూడా పిఎస్ఎల్వినే వాడాము. జిఎస్ఎల్వి MK3కి వస్తే ఇంకా మనకి కంప్లీట్గా ఇది అవ్వలేదు. కాకపోతే దీని అడ్వాంటేజెస్ ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్ అనేది ఉంటుంది స్పేస్ ప్రోగ్రాంలో. హెవియర్ శాటిలైట్స్ అనేది, ఎస్పెషల్లీ మనకి కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉన్నాయో అవి లాంచ్ చేయొచ్చు. ఇండియాస్ మ్యాన్డ్ స్పేస్ మిషన్ అనేది దీంతో జరపచ్చు అన్నమాట మనం. సో ఇది మనకి ఇవాళ టాపిక్ స్పేస్కి సంబంధించినది.